హాయ్ ఫ్రెండ్స్ అన్న, మేము పొద్దున్నే 7 గంటలకంతా వచ్చాము. వచ్చి ఈ డ్రిప్పులు ఎత్తేస్తామని సుఖమెత్తేసినాము. విపరీతంగా చెత్తపడింది. ఈడేడో మామిడి చెట్టు కింద ఒక చెట్టు నా చిన్నబాబు మధ్య ఆ పొద్దు తినేసి వాడు ఏం చేసేటే మామ, ఈడు ఒక 2 ఇత్తులు వేస్తాను కానీ చూద్దాము దీంట్లో అవుతుందో అయ్యేదో కొత్త మొన్న కదా అని చెప్పా. ఇప్పుడు ఈ చెట్టుని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఏమప్ప రాలేదు ఇప్పుడే ఏమి కాత కాసిందో చూడన్నా. ఒకే చెట్టు ఎట్లా కాసింది చూడు. ఇది ఈ కాలానికి మనము ఇప్పుడే అప్పుడు శనక్కాయ వేసింటే ఇప్పుడు కాచుకొచ్చిందో విపరీతంగా చూడు. కాయ ఏమో కాయ దిగిందో మా చిన్నబాబు మధ్య అప్పుడు తిని ఒకే ఇచ్చేహే. అదే మన రైతులు మన వ్యవసాయం చేయాలంటే ఒక శనక్కాయని మనము గింజేస్తాం. ఒక గింజకన్నీ అయినాయి 72 కాయలు కాసింది. అట్లా మన వ్యవసాయం చేయాలంటే, వ్యవసాయంలో మనము బాగుపడాలంటే ఈ మాదిరితో మనము బాగుపడవచ్చు. శనక్కాయలు వేయాలనేది అందుకే. ఇది శనక్కాయలు వేసే నూనెకి అవుతుంది, తిరుగుబాతుకి అవుతుంది, వంటలకు అవుతుంది. చుట్టాలు పక్కాలు వచ్చిన వంటలు చేసి పెట్టచ్చు. మన రైతులు ఏం చేస్తారంటే, అయ్యో దాన్ని ఏం రాసేది దీన్ని ఏం రాసేది అని పోతారు బెంగళూరు. వ్యవసాయం చేయాల్సి పడుతుంది అంతా బెంగళూరు కొడతారు. నేను చూడి ఈ చెట్టుని అప్పుడు గింజేసిన ఒక గింజకన్నా 70 కాయలు కాయండాయి. అట్లా వ్యవసాయం అంటే అట్లా ఉంటుంది. వ్యవసాయం చేయాలా, బెంగళూరు పోకూడదు, కష్టపడాలా. భూమి అమ్మ కష్టపడితే మనకు భూమి అమ్మ మోసం చేయదు. అందుకే భూమి అమ్మ కష్టపడాలరా అని నేను చెప్తే పుడుకొని మా చిన్నబాబు బెంగళూరు కొట్టిస్తాడు. సరేనా హాయ్ ఫ్రెండ్స్ అన్న, ఇంకొక వీడియోలో కూడా నేను దొరుకుతాను. ఇట్లా పంటలు చేసి మీకు నేను వ్యవసాయం చేసి మీకు చూపిస్తాను. ఇట్లా చేసుకుండా ఇట్లా కష్టపడండి. భూమి అమ్మ మనల్ని మోసం చేసేది. అందుకే మనం బాగా కష్టపడాలా అనేది. దొంగ ఆటలు ఆడకూడదు. సేద్యానికి పొద్దున్నే లేస్తే కష్టపడాలా. భూమి అమ్మ కష్టపడితే భూమి అమ్మ మనకి మోసం చేయాలి. జనాలకి మోసం చేస్తే వాళ్ళ జనాలు మనకి మోసం చేస్తారు. మనలోనే ఉంటారు, మనకే కొంచెం చురుచు పెడతారు. ఈ కాలము అన్యాయం వచ్చి ఊర్లో చేరింది, న్యాయం పోయి అడుగు చేరింది. అట్లా ఉన్నారు కాలం. ఎవరిని నమ్మేకి లేదు. మన సేద్యమేమో, మన వ్యవసాయం సేద్యమేమో మనమేమో పోతా ఉండాల. సరే హాయ్ ఫ్రెండ్స్ అన్న, ఇంకొక నేను వీడియోలో సిక్తాను.